ఏపీలో నకిలీ మద్యం కేసు మరొకసారి హీట్ పెంచేస్తోంది. మాజీ మంత్రి జోగి రమేష్ జైలు నుంచి రిలీజ్ అయిన నేపథ్యంలో అధికార విపక్షాల మధ్య మళ్లీ మాటల యుద్ధం పీక్స్ కు వెళ్తోంది. జైలు నుంచి విడుదలైన తర్వాత జోగి రమేష్ చేసిన కామెంట్స్ పై మంత్రి కొల్లు రవీంద్ర రివర్స్ అటాక్ చేశారు. బెయిల్ వచ్చింది కదా అని ఏది పడితే అది మాట్లాడొద్దని కొల్లు హెచ్చరించడం కాకరేపుతోంది. నకిలీ మద్యం కేసులో వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ సోదరులు 2 రోజుల క్రితం జైలు నుంచి విడుదలయ్యారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాము జైలు నుంచి బయటకొచ్చారు. ఈ సందర్భంగా నకిలీ మద్యం కేసుకు సంబంధించి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ కక్షతో అక్రమంగా 3 నెలలు జైల్లో పెట్టారని ఆరోపించారు. ఈ క్రమంలోనే తిరుమల వెంకన్న సాక్షిగా ప్రమాణం చేసేందుకు తాను సిద్ధమని, చంద్రబాబు సిద్ధమా అని మరోసారి సవాల్ విసరడం కాకరేపుతోంది. ఒక అక్రమ కేసులో నిర్బంధించి 3 కారాగారాల్లో ఒక సామాన్య ఖైదీలాగా ఎన్ని ఇబ్బందులు పెట్టారో చంద్రబాబు నాయుడు, లోకేష్ దమ్ముంటే సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పా, లైట్ డిటెక్టర్ టెస్ట్ అయినా సిద్ధమని చెప్పా, తిరుమల వెంకన్న స్వామి సన్నిధికి వస్తే నీ భార్య బిడ్డలతో వస్తే నా కుటుంబ సభ్యులతో వస్తా, ప్రమాణం చేస్తానని చెప్పా. జోగి రమేష్ కామెంట్స్ కు ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కౌంటర్ ఇచ్చారు. బెయిల్ రాగానే జోగి రమేష్ ఇష్టారీతిన మాట్లాడుతున్నారని, ఆయన అడ్డాగానే నకిలీ మద్యం స్కామ్ జరిగిందనే విషయాన్ని మర్చిపోతున్నారని మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలని చూసిన వైసీపీ నేతలు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని కొల్లు రవీంద్ర హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి ఆడినటువంటి నాటకం జోగి రమేష్ని అడ్డం పెట్టుకుని ములకల చెరువులో అక్రమ మద్యం తయారు చేసి, అలాగే ఇబ్రహీంపట్నంలో అక్రమ మద్యాన్ని తయారు చేసి ప్రభుత్వాన్ని అంటే అపస్పాలు చేయాలని ప్రయత్నం చేశాడు. ఇవాళ బెయిల్ వచ్చిందని చెప్పి అసలు విచ్చలవిడిగా ఇవాళ అసలు సిగ్గు లజ్జ లేకుండా చేసిందే ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమం. ఈరోజు బెయిల్ వచ్చిందని చెప్పి నానాయాగి చేసి పోలీసుల మీద కూడా దాడి చేసి ఇవాళ సిగ్గు లజ్జ లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇవాళ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి ఉపేక్షించరు. మొత్తంగా నకిలీ మద్యం కేసు ఏపీ రాజకీయాల్లో మరోసారి మంటలు రేపుతోంది. జోగి రమేష్ కామెంట్స్ పై మంత్రి కొల్లు రవీంద్ర విరుచుకుపడ్డంతో నకిలీ మద్యం వివాదం మరింత ముదరడం ఖాయంగా కనిపిస్తోంది.